నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఎన్నికల్లో విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్, గుంటూరు పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు తల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా పేదరికంలో పాపం కష్టపడుతున్న వ్యక్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి. సంక్షేమం అంటే బటన్ నొక్కడమే కాదు, ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా పెదరావూరులో సైడ్ కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. 100% రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మన పెదరావూరులో ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర. తప్పకుండా మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేసి ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అండగా నిలిచారన్నారు. బీసీలకు అచ్చెన్నాయుడు చేసిన సంక్షేమాన్ని సహించలేక వైసీపీ అక్రమ అరెస్టుకు పాల్పడిందన్నారు. టీడీపీ అభివృద్ధికి అచ్చెన్నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో అచ్చెన్నాయుడు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన ఒక బీసీ నాయకుడు, బీసీలకు ఎప్పుడూ వెన్ను దన్నుగా నిలిచారు. ఆయన కార్యక్రమాలు, ఆయన సంక్షేమం ఎంతో గొప్పవైనవి. ఆయన కృషి చాలా గొప్పది. టీడీపీ పార్టీకి ఆయన ఎప్పుడూ వెన్నెముకగా నిలిచారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అండదండలతో వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన చేసిన కృషి అనర్వచనీయము. అయితే బీసీల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషిని మన గత ప్రభుత్వం, మన వైకాపా ప్రభుత్వం దాన్ని తీసుకోలేక ఎంతో కుచితంగా కుట్రలు పొంది ఆయన్ని అరెస్ట్ చేసి నానా రకాల హింసలకు గురి చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలపై జరిగిన భౌతిక దాడిని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఖండించారు. అర్చకులను కాళ్లతో ఎగిరితన్ని భౌతిక దాడి చేసిన వైసీపీ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసే వరకు నిందితుడికి మద్దతు ఇస్తున్న ఆలయ ఈవో, కాకినాడ డీసీలపై చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని సిరిపురపు శ్రీధర్ తెలిపారు. గత దీపావళి పండుగ రోజు రాత్రి గుడిలో ఉండే వాచ్మెన్ అర్చకులు ఇంటి పైన కత్తి తీసుకొని దాడి చేస్తే ఆ ఘటనని కంప్లైంట్ ఇస్తే అతని పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అంటే ఒకే దేవాలయంలో గత 6 నెలలుగా అనేక సంఘటనలు జరుగుతుంటే దేవాదాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. దేవాదాయ సలహాదారు రాజీలు చేస్తూ డబ్బులు వసూలు చేసుకునే పనిలో పడ్డాడా అని చెప్పి మరి దేవాదాయ శాఖ సలహాదారుని అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా మరి అధికారులు కళ్ళు తెరిచి వెంటనే నిందితులైన సిరియాల చంద్రరావు అనే వైసీపీ కార్పొరేటర్ని, మాజీ కార్పొరేటర్ని తక్షణమే చట్ట ప్రకారం అరెస్టు చేసి నిందితుల పక్షాన దేవాదాయ శాఖ అధికారులు నిలబడాలి. లేకపోతే దేవాలయాల్లో అర్చక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి హెచ్చరిస్తుంది. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 4:51 ఇఫ్తార్ సాయంత్రం 6:25. ఈ నెల 27వ తేదీన హిందూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరగనున్నట్లు కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో జూపూడి రంగరాజు మీడియాతో మాట్లాడారు. స్పార్ధ పేరుతో 27, 28 తేదీల్లో జరగనున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో జిల్లాలోని 20కి పైగా కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొనున్నట్లు చెప్పారు. కబడ్డీ, వాలీబాల్, క్యారమ్స్, త్రోబాల్ మొదలగు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో పాల్గొనే విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. భవిష్యత్తు ఇటువంటి యాక్టివిటీస్ మాకు కూడా చేయమని చెప్పి, ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి, తద్వారా మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చెప్పి ఇందుకు ఫార్మసీ అంటే చదువులు కాదు, స్పోర్ట్స్ యాక్టివిటీలోను, ఇంటలెక్చువల్ యాక్టివిటీలోను, కంప్యూటర్స్లోను వాటికి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్తూ, అట్టనే మా ఫార్మ్ టీ ఏదైతే ఉందో ఫార్మ్ టీ నుంచి కూడా పిల్లలు బాగా స్పోర్ట్స్ యాక్టివ్ పనిచేస్తున్నారు. ఫార్మ్ టీ కనుక స్పెషల్గా కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే ఏంటంటే భవిష్యత్తులో పేరెంట్స్ కన్సల్ట్ చేయడానికి కానీ వాళ్ళు చేయడానికి కూడా చాలా యాక్టివ్గా ముందుకు వస్తారని మేము ఒక భావనలో ఉన్నాం. కాబట్టి రేపు ఎల్లుండి మేము స్పోర్ట్స్ చేస్తున్నాం. దీనికి ఇనాగ్రేషన్కి మా జిల్లా జీ గారు పెద్ద పార్సార్థి గారు రేపు మార్నింగ్ ఇనాగ్రేట్ చేస్తారు. క్రైస్తవులు రానున్న ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఏపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ముత్యం తెలిపారు. వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం కార్యాలయంలో రాష్ట్ర నాయకులు ముత్యం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న యుద్దంలో క్రిస్టియన్లు వైసీపీకి అండగా నిలుస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల అమలుతో పాటు విద్య, వైద్యంలో తిరుగులేని మార్పులు తెచ్చిందన్నారు. కుల, మతాల భేదం లేకుండా పేదలందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందేలా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు క్రైస్తవులు పూర్తిస్థాయిలో పనిచేయాలని కోరారు. కాబట్టి నేను ఒక పేదవాడిగా, మరి గ్రామ స్థాయిలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిగా నా పేదలకు జరుగుతున్నటువంటి విద్య విధానాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాను. అన్ని స్కూల్స్ కూడా నేను దర్శించాను. కాబట్టి ఇలాంటి గొప్ప ఒక్క విషయం చెప్పాలి. నేను దీని మీద ఒక ఆర్టికల్ కూడా రాశాను, విద్య వైద్యం మీద. ఒక్క విషయం చెప్పాలి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా విధానం ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో ఫస్ట్ ఉండేది, కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్కి వచ్చింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఐక్యరాజ్య సమితి అమెరికాలో మరి ప్రెసిడెంట్ గారి యొక్క హౌస్ను దర్శించడం జరిగింది. ఇంత గొప్ప విషయం ఎక్కడా లేదు. ఈ విషయాన్ని ప్రపంచం కూడా హర్షించింది. కాబట్టి పేదవాళ్ళు చదువుకుంటేనే సమాజంలో సమసమానత్వం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సద్దాం హుస్సేన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు షేక్ బాజీ తెలిపారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా
దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ 24 గంటల్లోపు సద్దాం హుస్సేన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియా ఆధారంగా పెద్ద ఎత్తున నినదిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఓ కార్యక్రమంలో సద్దాం హుస్సేన్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విరమించుకోవాలని చెప్పి ముస్లిం సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఆధారంగా ప్రతి ఒక్కరం కూడా నినదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హోలీ పండుగ సందర్భంగా సాంస్కృతిక సంగీత కార్యక్రమం అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో జరిగింది. భారతి సాంస్కృతిక సంగీత కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాంకాల్జీ విభాగంలో పీహెచ్డీ సాధించిన కాపునాడు ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు కుమారుడు ఎర్రగోపు అనిల్ కుమార్ కు సన్మానం చేశారు. ఎర్రగోపు అనిల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాంకాల్జీ విభాగంలో పీహెచ్డీ సాధించడం అభినందనీయమన్నారు. సొంత గడ్డపై సేవలందించాలనే ఉద్దేశంతో నగరంలోని సిమ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా పనిచేయడం గర్వించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆనంద సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు సాంబశివరావు, టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్, మిరియాల ప్రసాదరావు, మిరియాల గోపి తదితరులు పాల్గొన్నారు. సిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో నేను మన పిల్లలకి, మన జిల్లా పిల్లలకి, మన రాష్ట్రం పిల్లలకి నేను ఉపయోగపడాలి అని చెప్పేసి మరి ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేయడం, ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకోవడం అనేది కూడా అభినందనీయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. We wish him many years of professional success and family success too. అలాగే వారు మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చి మరి కొడుకుని మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి మరి దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చూసి మా కొడుకులు కూడా ప్రావీణ్యుడు చేయాలని చెప్పేసి అందరూ కళ్ళగంటాం. పుత్రులు ప్రతి ఒక్కరు కూడా తండ్రిగా మరి అందరూ కూడా కళ్ళగంటాం. కానీ దాన్ని సార్థకం చేసేందుకు అనిల్ కుమార్ గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. డెఫినెట్గా ఇటువంటి కొడుకులకు గంటం అనేది, ఇటువంటి కొడుకులు మన పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ, పెదకాకాని దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ డిమాండ్ చేశారు. పెదకాకాని దళితుల సమస్యలపై జిల్లా ఎస్పీని కలిసిన గోళ్ల అరుణ్ కుమార్ దళితుల భూమి విషయంలో జరుగుతున్న వివాదంపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులు మసీదు కోసం ప్రభుత్వం 10 సెంట్ల స్థలాన్ని కేటాయించిందని, ఆ స్థలం విషయంలో మసీదుకు చెందిన వారు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిందితులను తప్పించేందుకు పోలీసులు దళితులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన రౌడీ షీటర్ జాకీర్ హుస్సేన్కు స్థానిక వైసీపీ నాయకులు అండగా నిలుస్తున్నారన్నారు. దళితులపై దాడి చేస్తున్న వారికి మద్దతు తెలిపే వైసీపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎవరైతే మహిళలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మసీదు సంబంధించిన కొంతమంది కావాలని గొడవ పెట్టుకొని వీరి మీద దాడి చేయడం కాకుండా పాశవికంగా గర్భిణీలను కూడా చూడకుండా తరిమి ఒక 200-300 మంది గతంలో కూడా ఇలా 2-3 సార్లు దళితులపై దాడి చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది అక్కడ ఉన్నారు. ఆ స్థలంకి సంబంధించిన వివాదంలో కావాలని గొడవ పెట్టుకొని దాడి చేయడమే కాకుండా అక్కడ వారి తరపున వారిని రక్షించి పోలీసు వారికి ఈ విధంగా దాడి జరుగుతుంది, వీరి మీద స్థలానికి సంబంధించిన వివాదాలు దాడి చేస్తున్నాం మన వాళ్ళ మీద అని చెప్పినటువంటి ఎలమంద అక్కడ ఉన్నటువంటి స్థానిక దళిత నాయకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. వారి పోలీసు వారి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే వీరిని తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎవరైతే దాడి చేశారో వారు మరలా కాకాని స్టేషన్ దగ్గరికి వెళ్ళి రివర్స్లో కౌంటర్ కేసు వీళ్ళ మీదే కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాము, వచ్చేటప్పుడు ఒక చోట భోజనానికి ఆగాము.
ఆ టైంలో మా ఊరి డ్రైవర్కి బస్సు ఓనర్ ఫోన్ చేశాడంట. ఆ డ్రైవరు మరి మా ఊరు కుర్రోడికి ఇస్తే వాడు మా బాబాయ్ అని మాట్లాడుతుంటే బస్సు ఓనర్ ఏదో బూతులు తిట్టాడంట. బూతులు తిడితే అట్లా మాట్లాడకూడదు, అది పద్ధతి కాదని మా ఊరి కుర్రోడు ఫోన్లో మాట్లాడితే మమ్మల్ని పద్ధతి గదోతని మాట్లాడతారా, మీరు రాండ్రా అని చెప్పి మేము మా బస్సు 2ంటికి గుంటూరు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అందరూ నిద్రపోతున్నారు. ఏట్కూరు రోడ్డు కాడకు డైరెక్ట్గా బస్సును రప్పించుకొని అక్కడ ఒక 20-30 మంది ఉండి ఒక్కసారిగా నిద్రపోయే వాళ్ళ మీద దాడి చేశారు. పాపం నిద్రలో ఉన్న వాళ్ళు కలవరకపోయి బయటకు ఉరుగుతుంటే పట్టుకొని కొట్టి ఎంటబడి కొట్టి రాడ్లతో ఈ విధంగా గాయపరిచారు. 17వ వార్డ్ గాంధీనగర్ 7వ లైన్లో ముస్లిం మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమనాథం భరత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పార్టీని గుంటూరు ఈస్ట్లో నసీర్కి ఓటేయండి, మీకు వర్క్ బోర్డుతో సంబంధం లేదు. అరండల్పేట అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 29వ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 16వ తేదీన కలశ స్థాపన, మండపారాధన, అఖండ దీపారాధనతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ తెలిపారు. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజైన 27వ తేదీన విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే నిన్న ఈ రోజున జగద్గురువుల చేతుల మీదుగా కళ్యాణంలో భాగంగా మాంగళ్యధారణయంగానే స్వామివారి చేతుల మీదుగా మహాపుష్పాభిషేకం చక్కగా జరిపించుకుంటున్నాము. ముఖ్యంగా రేపు ఉదయం 8 గంటలకి లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం, 10:30 గంటలకి మహాపూర్ణాహుతితో ఈ 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి రేపు జరిగే లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం కూడా తిలకించి తలంబ్రాలు పోసి మరి మహాప్రసాదం అందరూ స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే ముఖ్యంగా నల్లచెరువు 12వ లైన్ ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి త్రిశక్తి పీఠంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ సకల సౌభాగ్యాలు ఇచ్చే దేవత నిదానంపాటి అమ్మవారు అని పేర్కొన్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, మాల మహానాడు నగరాధ్యక్షుడు జేవీఎస్ నాగరాజు ఆహ్వానం మేరకు ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కె బాల అంకయ్య, ఇతర కమిటీ సభ్యులు రజనీని శాల్వాతో సత్కరించారు. పెదకూరుపాడు మండలం లగడపాడు గ్రామంలోని శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు. కమిషనర్ కీర్తి ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమకు కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పెదపలకలూరు రోడ్లోని రత్నగిరి నగర్ నందుగల శ్రీ హరిహర క్షేత్రంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మరియు రాతి ధ్వజస్తంభ యంత్ర ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం రేపు ఉదయం 9:43 ప్రారంభమవుతుందని శ్రీ హరిహర క్షేత్ర కమిటీ రత్నగిరి నగర గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పరమహంస జగద్గురు శ్రీ 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 శారదా నృసింహ భారతీ స్వామివారు ప్రారంభిస్తారని తెలిపారు. కావున భక్తులు తప్పక విచ్చేసి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.